వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిన డైరెక్టర్ ఆర్‌జీవి అంటే రామ్ గోపాల్ వర్మ గత 2, 3 రోజులుగా కూడా తిన గురించి చాలా గట్టిగా చర్చ జరుగుతుంది. ఎందుకు ఏంటనంటే గతంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్‌ని, పవన్ కళ్యాణ్‌ని కొంత అవమానిస్తున్నట్లు 'వ్యూహం' సినిమా తీయడం జరిగింది. అయితే ఈ 'వ్యూహం' సినిమాలో భాగంగా మెయిన్‌గా డైరెక్టర్ ఆర్‌జీవి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. మెయిన్‌గా పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు ఏవైతే వీళ్ళ ముగ్గురిని ఉద్దేశించి కొన్ని మార్పింగ్ ఫొటోస్ అంటే లేడీస్ కింద మార్చిన ఫొటోస్ ఏవైతే ఉంటాయో ఆ ఫొటోస్ కూడా నేరుగా డైరెక్టర్ ఆర్‌జీవి అయితే తన ట్విట్టర్ అకౌంట్లో పెట్టడం జరిగింది. అంటే గతంలో నుంచే కూడా ఇటు మెయిన్‌గా కూటమి నుంచి ఇటు ఆర్‌జీవి నుంచి కూడా వార్ అనేది జరుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఆ సినిమా నేపథ్యంలో మెయిన్‌గా ఆర్‌జీవి చూసుకుంటే 'వ్యూహం' సినిమా కానీ, 'లక్ష్మీ సెన్టీఆర్ఏ' కానీ, 'అమ్మరాజ్యంలో కడపరెడ్లు' అనేటట్టు ఇలా 3 సినిమాలు అయితే తీయడం జరిగింది. కేవలం టీడీపీని బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేస్తూ 3 సినిమాలు చేయడం జరిగింది. కానీ 'వ్యూహం' సినిమాలో భాగంగా కొంత మితిమీరిపోయి మరి కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో కానీ లేకపోతే ఏదైతే ఆ సినిమా నేపథ్యంలో ప్రమోషన్ల నేపథ్యంలో కొన్ని కీలక మాటలు మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు చూసుకుంటే ఆ గతంలో జరిగిన ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి కొద్ది రోజుల కిందట ఒక టీడీపీ కార్యకర్త అయితే ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు గ్రామానికి చెంది ఒక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. అయితే విచారణకు రావాలనేటట్టు దాదాపుగా ఈ నెల 19వ తారీఖున అంటే నవంబర్ 19వ తారీఖున ఆర్‌జీవికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కూడా ఆర్‌జీవి అయితే తప్పించుకొని తిరుగుతున్నారు. దాదాపుగా ఇప్పుడు వరకు కూడా 2 సార్లు విచారణకు హాజరు కావాలన్నట్టు పోలీసులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా ఆర్‌జీవి ఎక్కడున్నాడు ఏంటనేది ఎవరికీ తెలియలేదు. తాజాగా నిన్న చూసుకుంటే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ఆర్‌జీవి ఇంటి వద్దకు అయితే మద్దిపాడు పోలీసులు అయితే రావడం జరిగింది. కొంత హైడ్రామా జరిగింది. ఖచ్చితంగా ఆర్‌జీవి దొరికినట్లయితే అరెస్ట్ చేద్దామనే నేపథ్యంతో రావడం జరిగింది. కానీ ఇక్కడ ఆర్‌జీవి చూసుకుంటే ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేటప్పటికే కూడా ఆర్‌జీవి పరారీలో ఉన్నాడు అనేటట్టు వాళ్ళకైతే కొంత విషయం అయితే అర్థమైంది. కానీ వాళ్ళు తిరిగి వెళ్ళిపోకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంటెలిజెన్స్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కాంటాక్ట్ అయ్యి ఆర్‌జీవి లొకేషన్ ఎక్కడ ఉంది, ఐపీ అడ్రస్ ట్రేస్ చేయడానికి అయితే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఆర్‌జీవి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పరారీలో ఉన్నాడు అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి పరారీలో ఉన్న ఆర్‌జీవి అసలు ఎక్కడ ఉన్నాడు, ఆర్‌జీవి ఎక్కడ ఉన్నాడు అనేటట్టు మీడియా వర్గాల్లో చాలా గట్టిగా చర్చ జరుగుతుంది. మెయిన్‌గా ఇక్కడ ఆర్‌జీవి మెయిన్‌గా చూసుకుంటే రోజా గారి ఫామ్ హౌస్లో ఉన్నాడు అనేటట్టు ఒక వార్త, ముంబై హీరోకి సంబంధించి అక్కడ తలదాచుకుంటాడని ఇంకో వార్త, ఇంకొకటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఒక సీనియర్ స్టార్ హీరో దగ్గర ఫామ్ హౌస్లో ఉన్నాడు అనేటట్టు ఇలా కొన్ని రకాల వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఇందులో మెయిన్గా చూసుకుంటే మరి ఏది నిజం అనేది మనమైతే అంత పూర్తిగా నిర్ధారణ చేయలేం. కానీ ఇప్పుడు ఏదైతే మద్దిపాడు పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీసులు వచ్చారో ఖచ్చితంగా ఆర్‌జీవిని అరెస్ట్ చేసే వెళ్తాం అనేటట్టు వాళ్ళైతే దాదాపుగా 5 బృందాల కింద విడిపోయి మెయిన్గా చూసుకుంటే హైదరాబాద్కి చెందిన మెయిన్గా హైదరాబాదు, శంషాదాబాద్ ఏదైతే పరిధిలో ఉన్న కొంతమంది సినీ సెలబ్రిటీల ఫామ్ హౌస్లకు సంబంధించి అంటే ఇక్కడ స్టార్ హీరో ఎవరైతే సీనియర్ నటుడు ఉన్నాడో ఆయన ఫామ్ హౌస్ కానీ లేదనంటే ఆర్కే రోజాకి సంబంధించిన ఫామ్ హౌస్లో కానీ ఖచ్చితంగా వెతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ముంబైలో కూడా ఉన్నాడు అనడానికి ఒక ఉదాహరణ కింద ముంబైలో ఒక హీరో దగ్గర ఉన్నాడు అనేటట్టు ఒక వార్త వినిపిస్తుంది. అంతేకాకుండా తమిళనాడులోని కోయంబత్తూరులోని ఉన్నాడు అనేటట్టు ఇంకొక వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ 5 చోట్లకి కూడా పోలీసులు అయితే 5 బృందాల కింద విడిపోయి సర్చింగ్ ఆపరేషన్ అయితే మొదలుపెట్టారు. ఖచ్చితంగా ఆర్‌జీవిని వెతికి పట్టుకొని తనని జైలుకు తీసుకెళ్తామనే నేపథ్యంలో చాలా బలంగా నిలబడ్డారని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ చూసుకుంటే ఆర్‌జీవి అసలు ఎందుకు పారిపోతున్నాడు, వెళ్ళి విచారణకే కదా, విచారణలో పాల్గొంటే పోయేదేముంది అనేటట్టు చాలా మంది అయితే ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. కానీ ఈ పాయింట్లో చూసుకుంటే ఆర్‌జీవి గతంలో అంటే గత 10 ఏళ్లుగా చూసుకుంటే ఆర్‌జీవి అనే వ్యక్తి కాంట్రవర్షియల్కి కేర్ ఆఫ్ అడ్రస్ కింద సినిమా ఇండస్ట్రీలో కానీ రాజకీయాలకి సంబంధం లేకపోయినా కానీ ఆర్‌జీవి తనకి తన మూడున్న సిచ్యువేషన్లో ఎవరిని కెలుకుతాడు, ఎవరితో వివాదాలు పెట్టుకుంటాడు అనేది ఎవ్వరికీ తెలియదు. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే గతంలో నేను ఎవరికి భయపడేదే లేదు, ఎవడైనా ఏదైనా చేసుకోండి అనేటట్టు కొన్నిసార్లు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు పారిపోతున్నాడు అని అంటే ఇప్పుడు పోలీసులకి దొరికి ఖచ్చితంగా జైలుకు వెళ్ళే అవకాశం వచ్చిందనంటే
ఆర్జీవి జీవితం మొత్తం కూడా జైలు జీవితానికో లేదంటే తన జీవితంలో కొన్ని రోజులు జైలు కేటాయించవలసి వస్తుంది కాబట్టి తన పరువు పోతుంది కాబట్టి అందుకే ఆర్జీవి పరారీలో ఉన్నాడు అన్నట్టు కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఎన్ని రోజులు పారిపోయినా కానీ ఏదో ఒక రోజు దొరకాలి కదా అని చెప్పి ఇది ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ రోజు కాకపోయినా ఎల్లుండైనా 10 రోజులైనా 100 రోజులైనా ఏదో ఒక రోజు అయితే ఆర్జీవి దొరకాలి. కానీ అప్పటి వరకు కూడా ఎందుకు పారిపోతున్నాడు అంటే ఆల్రెడీ ఆర్జీవి హైకోర్టులో చూసుకుంటే 3 బెయిల్ పిటిషన్స్ అనేవి అప్లై చేయడం జరిగింది. అంటే ఏ సమయంలోనైనా సరే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హైకోర్టులో ఆర్జీవి ఇప్పటి వరకు కూడా ముందస్తు బెయిల్ కింద 3 బెయిల్ పిటిషన్స్ అనేవి వేయడం జరిగింది తన న్యాయవాదులతో. కానీ ఎందుకు పరారీ అయిపోతున్నాడంటే ఈ పారిపోయిన గ్యాప్లో కొన్ని రోజులైనా తలదాచుకుంటే ఈ గ్యాప్లో ఖచ్చితంగా హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ వచ్చిందనంటే ఖచ్చితంగా ఆర్జీవి సేఫ్ జోన్లో ఉండేటట్టు. అంటే ఎక్కడ కూడా ఆర్జీవికి అంత ప్రెజర్ అనేది ఉండదు. 99% కూడా తాను జైలుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉండదు అని చెప్పి చాలా క్లియర్ కట్గా ముందుగానే 3 బెయిల్ పిటిషన్స్ అనేవి హైకోర్టులో అప్లై చేయడం జరిగింది. ఈ బెయిల్ పిటిషన్స్ ఎప్పుడైతే విచారణకు వస్తాయో విచారణకు వచ్చినంత వరకు కూడా పరారీలో ఉంటే మంచిది అని చెప్పి చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇప్పటికే కూడా చూసుకుంటే ఆర్జీవి రోజా గారి ఫామ్ హౌస్ లోనో లేదంటే ముంబై హీరోకి సంబంధించిన ఫామ్ హౌస్ లోనో లేకపోతే తెలుగు ఇండస్ట్రీలో స్టార్ సినీ హీరో కింద సీనియర్ నటుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఫామ్ హౌస్ లోనో లేదంటే ఇంకొంతమంది మెయిన్ గా శంషాబాద్ కానీ హైదరాబాద్ పరిధిలో ఉన్న కొన్ని ఫామ్ హౌస్ల్లో ఈయన ఉన్నాడు అనేటట్టు కొంత సమాచారం వినిపిస్తుంది. మరి ఎక్కడ ఉన్నా కానీ పోలీసులు అయితే మాత్రం వదిలే ప్రసక్తి లేదనేటట్టు ప్రతి ఒక్కటి కూడా మెయిన్ గా ఏపీ ఇంటెలిజెన్స్ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో ఏపీ పోలీసులు అయితే కాంటాక్ట్ లో ఉన్నారు. అంటే మెయిన్ గా మద్దిపాడు పోలీస్ స్టేషన్ కి సంబంధించిన పోలీసులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా నిన్న 7 పోలీసులు అయితే ఆర్జీవీకి ఇంటికి వచ్చారో వాళ్ళందరూ కూడా ఇంటెలిజెన్స్ తో టచ్ లో ఉండడం, ఆర్జీవీ ఫోన్ రికార్డ్ అంతా కూడా మానిటరింగ్ చేయడం, ఎక్కడ ఫోన్ ఆన్ అవుతుంది ఎక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది అనేటట్టు ప్రతిదీ కూడా ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాడా లేదనేటట్టు ప్రతి ఒక్కటి కూడా ఐపీ అడ్రస్ ద్వారా ట్రేస్ చేయడానికి అయితే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఏ సమయంలో ఆర్జీవీ దొరుకుతాడు ఎక్కడ ఉన్నాడు అనేది అయితే ఇంకా తెలియవలసి ఉంది. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం ఆర్జీవీ పరారీలో ఉన్నాడు అనేది మాత్రం వాస్తవం.